అనగనగా ఒక సినిమా, అందులో ఒక ట్విస్ట్. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఇదే కొత్త సక్సెస్ ఫార్ములా. కథని మలుపు తిప్పేలా ఒక అద్దరిపోయే ట్విస్ట్ రాసుకుని ఆ తరువాత దాని చుట్టూ కథలు అల్లుకుంటున్నారేమో అనిపిస్తోంది సినిమాలు చూస్తుంటే. సిచ్యువేషన్ అలాగే ఉంది కదా. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా ఇదే దారిలో వెళుతున్నారు. మరి ఆ ట్విస్ట్ల కథ ఏంటో చూసేయండి. క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే సినిమా పోకిరి. అప్పట్లో పూరి ఇచ్చిన ట్విస్ట్ కి అందరి బుర్రలు గిర్రున తిరిగిపోయాయి. ఆ తర్వాత ఆ రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన సినిమా ఉప్పెన. ఈ ట్విస్ట్ మీద వచ్చినన్ని మీమ్స్ గత కొన్నేళ్లలో మరే సినిమాపై రాలేదు. అది అయినంత ట్రెండ్ ఇంకో సినిమా కాలేదు కూడా. ఏ ముహూర్తాన ఆ ట్విస్ట్ రాసుకున్నారో కానీ ఉప్పెన బ్లాక్ బస్టర్ అవడంతో ఆ మేజర్ మెరిక చాలా బాగా పనిచేసింది. ఉప్పెన తర్వాత మొన్నటికి మొన్న రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో చేసిన పెద్దిలో కూడా క్లైమాక్స్ లో ఈ తరహాలోనే మరో ట్విస్ట్ రాసుకున్నారు బుచ్చిబాబు. చరణ్ కి కాల్ తీసేయడం అనేది పెద్దిలో అతి పెద్ద ట్విస్ట్. ఇది చూశాక బుచ్చిబాబుకి కటింగ్ మాస్టర్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు మీమర్స్. నెక్స్ట్ సినిమాలో హీరోకి ఏం కట్ చేస్తాడో అంటూ చమక్కులు పేలుస్తున్నారు. కిరణ్ అబ్బవరం సెకండ్ ఇన్నింగ్స్ కి గట్టి పునాది వేసిన కా సినిమా కూడా ఒక ట్విస్ట్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా అంతా ఒక ఎత్తైతే చివరి 2 నిమిషాలు మరో ఎత్తు. అప్పటి వరకు జరిగిన కథ అంతా అమ్మ కడుపు నుంచే అని తెలిసిన తర్వాత షాక్ అవడం ఆడియన్స్ వంతవుతుంది. కా విజయంలో ఆ ట్విస్ట్దే కీలక పాత్ర. మొన్న లెనిన్ కూడా అంతే. సినిమాలో హీరోనే హీరోయిన్ ని చంపేస్తాడా అనే ట్విస్ట్ చుట్టూనే కథ తిరుగుతుంది. అలాగే క్లైమాక్స్ లో అఖిల్ విషయంలోనూ ఓ ట్విస్ట్ రాసుకున్నారు దర్శకుడు మురళీకిషోర్. తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీలోనూ ఇంటర్వెల్ లోనే మేజర్ ట్విస్ట్ ఉంటుంది. అదే సినిమాకి ప్రాణం. దాని చుట్టూనే కథంతా అల్లుకున్నారు మేకర్స్. మొత్తానికి కథలన్నీ ట్విస్ట్ల చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు.